49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంపూత్రి గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సమ్మక్క సారక్క జాతర అనేది రాబోతుంది ఈ సంవత్సరం మనకి. అవునండి. మామూలుగా అంటే వేరే ఏ పండుగలకు ఏ దేవుళ్లకు సంబంధించిన జాతరలైనా ఎవ్రీ ఇయర్ అలా జరుగుతూ ఉంటాయి. కానీ సమ్మక్క సారక్క జాతర చూసుకుంటే మనం 2 yearsకి ఒకసారి జరుగుతుంది. అవునండి. అసలు ఏంటి గురుగారు, ఎందుకు దీని వెనకాల ఆంతర్యం ఏంటి? సమ్మక్క సారక్క జాతర యొక్క విశిష్టతను తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః, లక్ష్మీ సరస్వతి దివ్యై నమః. మన హిందూ సనాతన ధర్మంలో ఎన్నో చారిత్రకతం ఉందండి. ఎన్నో మహిమలు ఉన్నాయి. ఇక్కడ రాయిని కూడా ఒక భగవంతునిగా పూజించేటువంటి హిందూలో సంస్కృతం ఉంది. చూడండి, మొన్న అయోధ్యలో ఒక రాయిని ప్రాణం పోసినట్టుగా మన బాలరాముని ప్రతిష్ఠ చేశారు. ఆ కృష్ణశీల విగ్రహానికి ఆ ప్రాణం ఎలా వచ్చిందండి? ఆ ఒక కళ ఎలా వచ్చిందండి? ఆ తేజస్సు అంటే ఊరికే ఉత్త రాయిలో ఆయన చెక్కి ఆ ప్రతిష్ఠ చేయంగానే ఆయనలో జీవం ముత్తి పడింది. అలాంటిది కళాచారాలు కావచ్చు, నమ్మకంతో కావచ్చు, ఇంకా అనేక రకమైన వంటి హరిజన గిరిజన వర్గాలకి ఆవిడ ఒక మూల దేవత, అడవిలో ఆది దేవత. ఆ ఒక్క అడవిలో వనవాసం చేసేవంటి ఆదిపరాశక్తిగా సమ్మక్క సారక్కని ఒక విశిష్టమైన వంటి ఒక దేవతలు అమర్చుకొని అక్కడ ఉన్నారు. పగిడిద రాజు అనేసి వాళ్ళ భర్త, జంపన్న అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. తను ఒక వాగులాగా మారిపోయారని అక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఆ జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ ఒక మొక్కులన్నీ కూడా తీరుస్తూ ఉంటారని ఒక ఇతిహాస పురాణం. ఈ సమ్మక్క సారక్క అనేది మనకు ఎప్పుడుగా నిలబడిందంటే ఒక 500-600 సంవత్సరాల కింద వెనకట చూసుకుంటే ఈ ఒక క్వీన్ అంటే ఒక ఇది రాణిగా తను పరిపాలించింది. అంటే ఒక విప్లవకారిగా. సో ముస్లిమ్స్లో కావచ్చు, ఇతర బ్రిటిష్ వాళ్ళకు కావచ్చు, ఇతర ఎవరైనా కూడాను వాళ్ళ రాజ్యం పైన ఎవరైనా కబ్జా చేయడానికి వచ్చినా, ఏదైనా చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూడాను ఆదిపరాశక్తి లాగా, అంటే ఏ విధానంగా మనము ఝాన్సీ లక్ష్మీబాయి కానీ రాణి రుద్రమ్మదేవిలా కానీ ఆ రకంగా వీళ్ళు ఒంటరిగానే పోట్లాడి ఆ ఒక్క ఊరు ఏదైతే ఉందో సమ్మక్క సారక్క ఊరు ఉందో ఆ ఊరు పైన వాళ్ళు దండ ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళు యుద్ధం చేసి ఆ ఊరిని కాపాడినటువంటి గ్రామ దేవతగా అనుకుంటారు. కానీ ఒక కారణ జన్మురాలకు రాను, ఒక అవతార పురుషురాలకు రాను వారి ఒక చరిత్ర చాలా విశేషంగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అక్కడ ఆమె దగ్గర ఏంటంటే ఒక గద్దెలాగా ఉంటుంది. ప్రతిరూపం ఇప్పటివరకు ఎవరు చూసింది ఇలా. ఆవిడకి వచ్చేసి ఒక కుంకుమ బర్ణిని పట్టుకొస్తారు. అది ఒక 3 రోజుల ఘటనం ఉంటుంది. ఆ 3 రోజుల ఘటనంలో కుంకుమ బర్ణిలోనే అక్కడ ఉన్నవంటి హరిజన గిరిజన వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళ వంశకులు మాత్రానే తీసుకొచ్చేసి ఆ గద్దె మీద కూర్చోబెట్టి పూజా కార్యక్రమాలు చేస్తారు. అక్కడ కులము మతము భేదము ఏది లేదు, అందరు సరి సమానకులే. అక్కడ బెల్లముని బంగారముగా అంటుంటారు. ఆ బంగారం అనేది కొన్ని వేల లక్షల మంది కూడా అక్కడ వెళ్ళి వేస్తూ ఉంటారు. అదే విధానంగా మరియు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడాను అక్కడ అమ్మవారిని ప్రతిరూపంగా ఆమెను భావించి వారికి విశేషంగా ఒక పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద మేళ జరుగుతుంది. అంటే మనము హిందీలో కుంభమేళ అంటుంటారు ఏమా, ఇది ఒక రకమైన వంటి హరిజన గిరిజనులకి ఒక కుంభమేళ వంటిదే. ఈ మధ్య కాలంలో గత ఎవరైతే ఎక్స్ సీఎంగా ఉన్న కేసీఆర్ గారు చాలా వరకు కూడాను అది డెవలప్మెంట్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి డెవలప్ చేసి అక్కడ ఉన్నవంటి హరిజన గిరిజనులకి అందరికి ఇండ్లు కట్టించి రోడ్లు విసరంగా చేసేసి ఉండడానికి అన్ని వసతులు ఏర్పరిచి ఎవరికి ఇబ్బంది కలగకుండా వారు కేసీఆర్ గారు చాలా విధానమైనటువంటి ఒక ప్రభావంగా చేశారు. ఆ ప్రాంతాల్లో
ఆ పబ్లిక్ ఎక్కడైతే ఎంటర్ అయిన వెంటనే వాళ్ళకు పూనకాలంతా వచ్చేది. అంటే ఆ కథ అంతా కూడా పూనకం, ఒక డబుల్ స్పిరిట్ అంటారు. ఓకే. ఒక శరీరంలోకి ఇంకొక ఆత్మ ప్రవేశించడం. ఆత్మ అంటే ఒక దైవిక్యమైన వంటి ఒక స్పిరిట్. ఆ ఒక పూనకలు రావటము, సిగాలు ఊగటము, అమ్మవారి దగ్గర ఈ పటాలు వేయటము, అమ్మవారికి బోనాలు సమర్పించటము, అమ్మవారికి అంతా కూడాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వంటి కళాచారం ఏదైతే ఉందో గత 2 మాసాల పాటు కూడాను అక్కడ విశేషమైన వంటి ఒక కైంకర్యం జరుగుతుంది. ఇది సంవత్సరానికి కాదు, 2 సంవత్సరం కాదు, దాదాపు 2-2.5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవంటి సమ్మక్క సారక్క వాళ్ళది జాతర. చాలా విశేషంగా చేసేవంటి జాతర. ఓకే. అయితే గురువుగారు, చాలా మందిలో సమ్మక్క సారక్క తల్లి కూతుర్ల, అక్క చెల్లెళ్ళ, అసలు వీళ్ళు దేవతామూర్తుల, మానవ మూర్తుల అనే సందేహం చాలా మందిలో ఉంటుంది గురువుగారు. దాని గురించి ఏమైనా చెప్తారా? సమ్మక్క సారక్కను వచ్చేసి అక్క చెల్లెలమ్మ. వీళ్ళు వచ్చేసి ఒక దేవ అంశతో పుట్టిన వంటి, గడియలో పుట్టిన వంటి ఒక దేవకన్యలు. ఓకే. కానీ మానవుగా అవతరమెత్తి వాళ్ళకంటూ ఒక సంసారం అన్ని ఏర్పరచుకొని జనము కోసమే ప్రాణత్యాగం చేశారు వీళ్ళు. వాళ్ళు మృత్యు చేశారా, మృత్యు అయిపోయారా అనేది ఇప్పటి వరకు ఎవరు గుర్తుపట్టిందే లేదు. కానీ వాళ్ళు అంతా ఆ కొండలో అదృశ్యమైపోయారు అనేది ఒక విశేషం. ఆ కొండల్లో ఇప్పటికి కూడా సూక్ష్మ రూపంలో వాళ్ళు నడమాడుతున్నారని, అక్కడ వచ్చేవాటి వేలాది వేల కోట్లాది జనాలకి ఆదుకొని ఆవిడ ఆదిశక్తిగా నిలబడి వాళ్ళు ఒక వరంగా ఇవ్వటం అనేది జరుగుతుంది. నిజంగా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు సమ్మక్క సారక్క విశిష్టతని. ధన్యవాదాలు. నమస్కారం.